నమస్కారం సిసిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజమండ్రి జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ సమాజ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో భారతదేశ తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు నిర్వహించారు. భారతదేశ తొలి ప్రధాని జాతీయ నేత పండిట్ జవహర్లాల్ నెహ్రూ 136వ జయంతిని పురస్కరించుకుని జూబ్లీ లైబ్రరీ రీడింగ్ రూమ్ సమాజ్ టౌన్ హాల్ ఆధ్వర్యంలో జూబ్లీ లైబ్రరీ కార్యదర్శి డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక మెయిన్ రోడ్లో గల గాంధీ నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వతంత్ర భారతదేశానికి తొలి ప్రధానిగా దేశాభివృద్ధికి పాటుపడిన గొప్ప నాయకుడని, దేశ ప్రజలందరూ ఈరోజు ఆయనను తలుచుకుని నివాళులర్పించవలసిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్రా వేణుగోపాలరాయుడు, టౌన్ హాల్ కార్యవర్గ సభ్యులు మోరా భరద్వాజ, నల్లం శ్రీను, సత్యనారాయణ, కోటిపల్లి కేశవరావు, కర్రి కాశీ విశ్వనాథ్, వలవల చిన్ని, లైబ్రేరియన్ విటివి సుబ్బారావు, దేవిశెట్టి రాజా, ఎస్వి రమణారావు తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఆయన టైంలో దేశం ఎంతో అభివృద్ధి చెందింది. ఎన్నో పంచవలస ప్రణాళికతో ఎన్నో ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మిస్తుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ చిల్డ్రన్స్ డేకి జూబ్లీ రీడింగ్ రూమ్ సమాజ్ తరఫున మరి ఇక్కడ కార్యక్రమం చేసి మరి స్టూడెంట్స్ని అందరినీ కూడా గ్యాదర్ చేసి భారీ కార్యక్రమం చేసి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యా సంస్థలపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం దుర్మార్గమని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘ సంస్కర్త, స్త్రీ విద్యకు పునాదులు వేసిన మహానుభావుడు కందుకూరి వీరేశలింగం ఆశయాలను నేటి పాలకవర్గం చంపేసే ప్రయత్నం చేస్తుందని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి టి అరుణ్ విమర్శించారు. రాజమహేంద్రవరం ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో హితకారిణి సమాజం చైర్మన్లుగా పనిచేసిన వారు కందుకూరి విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశారని, అయితే నేటి పాలకవర్గం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న విద్యా సంస్థలపై వీరు పెత్తనం చేయాలని చూడడం దుర్మార్గమని అన్నారు. ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్, పాలకవర్గం సభ్యులు, చైర్మన్లు కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాలలోకి వెళ్లి హాస్టల్ విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశారని అన్నారు. పాలకవర్గ సభ్యుల తీరును ఎస్ఎఫ్ఐ నాయకులకు చెప్పడంతో విద్యార్థి సంఘం నాయకుడు అక్కడకు చేరుకుని పాలకవర్గ తీరును ఖండించారు. ప్రభుత్వంలో విలీనమైన విద్యా సంస్థలకు హితకారిణి సమాజానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారని అన్నారు. అసలు ఆడపిల్లల హాస్టల్లోకి ఎందుకు వెళ్లారని పాలకవర్గ సభ్యులను అరుణ్ ప్రశ్నించారు. మీరు చేస్తున్న అరాచకాలను ప్రశ్నిస్తే కేసులు పెడతారా అని నిలదీశారు. 1905 కందుకూరి వీరేశలింగం హితకారిణి సమాజాన్ని ఏర్పాటు చేసి విద్యా సంస్థలను ఏర్పాటు చేసి తన యావదాస్తిని దానికి రాశారని గుర్తు చేశారు. 1972లో ధర్మాదాయ, దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లాయని, అయితే కందుకూరి ఆస్తుల ఆదాయాన్ని ఎండోమెంట్కు ఖర్చు చేశారు తప్ప ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఒక్క రూపాయి కూడా ఈ విద్యా సంస్థలకు ఉపయోగించలేదని అన్నారు. ఎస్కేఆర్ ఉమెన్స్, ఎస్కేవిటి కళాశాల, ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఎస్కేవిటి తెలుగు మీడియం పాఠశాల విద్యా సంస్థలను ప్రభుత్వంలో విలీనం చేశారని అన్నారు. అసిస్టెంట్ కమిషనర్, పాలకవర్గ సభ్యులు కందుకూరి ఆశయాలు తెలుసుకుని ప్రవర్తిస్తే బాగుంటుందన్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులను గూండాలంటూ ఏసీ సంబోధించడాన్ని అరుణ్ ఖండించారు. వీరేశలింగం అసలు వీరునామాలో ఏమి రాశారో తెలుసుకుని అవగాహన పెంచుకోవాలన్నారు. హితకారిణి సమాజం మాజీ చైర్మన్స్గా ఉన్నవారు ఈ విద్యా సంస్థల అభివృద్ధికి కృషి చేశారని, అది తెలుసుకుని ప్రస్తుత పాలకవర్గం ప్రవర్తించాలని అన్నారు. కందుకూరి విద్యా సంస్థల ఆస్తుల పరిరక్షణకు అవసరమైతే అన్ని ప్రజా సంఘాలను ఐక్యం చేసి పోరాడతామని అరుణ్ కోరారు. కొంతమంది మాటలు విని పోలీసులు అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలని, విద్యార్థి సంఘాల నేతలపై తప్పుడు కేసులు పెట్టవద్దని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి కర్రి రామకృష్ణ, జిల్లా కార్యవర్గ సభ్యులు పి పవన్, జిల్లా కమిటీ సభ్యులు ఎస్ఎస్ మూర్తి, బీవీఎల్ పూర్ణిమరాజు తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రకమైన పనులు చేసుకొచ్చి వీరేశలింగం విద్యా సంస్థలు రోడ్డుకి ఇచ్చే పని చేస్తారా అని అడుగుతా ఉన్నాను. మీరు పాలక మండలి ఎన్నికయ్యారు. వీరేశలింగం గారేమో స్త్రీల విద్య కోసం యావదాస్తిని దారపోశాడు, యావదాస్తిని దారాదత్తం చేశాడు. మీరు పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పాలక మండలి ప్రమాణ స్వీకారం చేశారు. నియోజకవర్గంలో 30 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నామని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చ చౌదరి అన్నారు. జనసేన, బీజేపీ శ్రేణులతో సమన్వయంతో వెళ్దామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తుందని వివరించారు. వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అందరం కలిసికట్టుగా కృషి చేసి రూరల్ నియోజకవర్గాన్ని అగ్రగామిగా నిలబెడతామని
టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుజ్జయ్య చౌదరి అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలమని, కార్యకర్తలు పనిచేయడం వల్లనే 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కాగలిగానని అన్నారు. కార్యకర్తలు ఏ సమస్య తీసుకొచ్చినా తక్షణమే స్పందిస్తానని ఆయన అన్నారు. అయితే రాతపూర్వకంగా సమస్య తన దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. స్థానిక ప్రియాంక గార్డెన్స్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం బూత్, యూనిట్, కస్టర్, గ్రామ, మండల, వార్డు అలాగే అనుబంధ కమిటీల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం కోలాహల వాతావరణంలో జరిగింది. నూతన కమిటీల చేత ప్రమాణ స్వీకారం చేయించిన అనంతరం ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ అరాచకాలపై సమిష్టిగా పోరాటం చేశామని గుర్తు చేశారు. అరాచకాలను ఎత్తి చూపిస్తూ సహేతుకంగా విమర్శలు చేశామన్నారు. ముందు వరుసలో ఉండి పోరాటం చేశామని గుర్తు చేశారు. గత ప్రభుత్వం మనపై ఒక్క కేసు కూడా పెట్టలేకపోయిందన్నారు. కార్యకర్తలపై ఈగ వాలకుండా చూశానని ఆయన అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ఆర్థికంగా రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆయన విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్థిక ఇబ్బందులున్నా సరే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తుందని ఆయన అన్నారు. ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయల పనులు జరుగుతున్నాయని, మరో 30 కోట్ల రూపాయల పనులు మంజూరు అవుతున్నాయని, త్వరలోనే అంచనాలు రూపొందించి పనులు చేపడతారని ఎమ్మెల్యే గోరంట్ల చెప్పారు. ప్రభుత్వం చేసే కార్యక్రమాలను ప్రచారం చేయడంతో పాటు వైసీపీ విమర్శలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జనసేన, బీజేపీ శ్రేణులను కూడా కలుపుకుని సమన్వయంతో పనిచేద్దామని ఎమ్మెల్యే గోరంట్ల సూచించారు. ఈ కలయిక కలకాలం ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు తప్పకుండా గుర్తింపు వస్తుందని, ఇప్పటికే చాలామందిని కమిటీలోకి తీసుకున్నామని, జిల్లా కమిటీలో కూడా అవకాశాలు వస్తాయని ఆయన అన్నారు. వివిధ కార్పొరేషన్లో అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. కార్యకర్తల్లో పేదలకు కూడా ప్రభుత్వ పథకాలు వర్తించేలా చూడడం, వయస్సు మళ్లిన కార్యకర్తలు కష్టాల్లో ఉంటే ఆదుకోవడం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే గోరంట్ల తెలిపారు. ఎంతో అభిమానంతో రూరల్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కార్యకర్తల గౌరవం పెంచేలా నడుచుకుంటానని ఆయన అన్నారు. కార్యకర్తలకు గౌరవం దక్కాలనే ఉద్దేశంతో పార్టీ దృష్టికి సమస్యలు తీసుకెళ్లి ఎలా పరిష్కరించాలో కూడా సూచనలు చేస్తున్నానని గోరంట్ల చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, రూరల్ మండల తెలుగుదేశం అధ్యక్షులు మస్సేటి ప్రసాద్, కడియం మండలం తెలుగుదేశం అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మావతి, ఏపీఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, ఏఎంసీ వైస్ చైర్మన్ బోడపాటి గోపి, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ మద్దామణి, డైరెక్టర్ కర్రి అప్పలస్వామి, గంగిన హనుమంతరావు, నున్న కృష్ణ, అన్నందేవుల చంటి, కురుకూరి కిషోర్, చెల్లుబైన శ్రీనివాస్, పర్తిపాటి రామారావు చౌదరి, కామిని భాస్కర్ చౌదరి, పిన్నంరెడ్డి ఈశ్వరుడు, గంగిన జాహ్నవి, గ్రామ, మండల, వార్డు, అనుబంధ కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు. పార్టీకి అంకితభావంతో పనిచేసేవాళ్ళు, నిత్యం పార్టీ కోసం సేవ చేసేవాళ్ళు ఎలా ఆదుకోవాలన్న లక్ష్యంలో మనం ముందుకు సాగాలి. ఇవాళ ఒకటే చెప్తూ ఉన్నాం, తెలుగుదేశం బడుగు బలహీన వర్గాల ఉద్ధరణ కోసం, రాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తుంది. అన్న రామన్న మొదలుపెట్టిన కార్యక్రమాలు వాళ్ళు అమలవుతా ఉన్నాయి. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు అనేది లక్ష్యంగా పెట్టారు. మహిళా విధేయం, రైతు చైతన్యం, కార్మిక సంక్షోభం లేకుండా చూడటం, ఆ లక్షణాలతో తెలుగుదేశం పార్టీ ప్రారంభమైంది. ఇవాళ సంక్షేమంలో భారతదేశంలో ఎక్కడ లేదా సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్రంలో అమలవుతున్నాయి. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. రాజమండ్రి సీతంపేటలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు స్థానిక సీతంపేట ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సభ ప్రారంభకులుగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, ముఖ్య అతిథిగా టీడీపీ వార్డు ఇన్ఛార్జ్ బుడ్డిగ రవి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వందే మాతృ గీతం ఆలపించిన తర్వాత చదువుల తల్లి సరస్వతీదేవి చిత్రపటానికి, చాచా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి సభను ప్రారంభించారు. ప్రథమ శ్రేణి గ్రంథాలయ అధికారి డి వెంకటరమణ సభాధ్యక్షులుగా వ్యవహరించారు. బుడ్డిగ గోపాలకృష్ణ మాట్లాడుతూ గ్రంథాలయానికి చిన్ననాటి నుండి వచ్చేవాడినని, ఎన్నో పుస్తకాలు ఇక్కడ చదివానని గ్రంథాలయానికి తనకున్న అనుబంధాన్ని వివరించారు. మారిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ గ్రంథాలయం ఎంతో అభివృద్ధి చెందుతుందని, పాఠకులు వినియోగించుకోవాలని అన్నారు. బుడ్డిగ రవి మాట్లాడుతూ గ్రంథాలయానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలని తాను ముందుండి చూసుకుంటానని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఈ వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు.
చెక్కా తాతారావు మాట్లాడుతూ గ్రంథాలయంలో చదువుకుని ఎంతోమంది విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారని, అలాంటి గ్రంథాలయానికి సేవ చేసే భాగ్యం నాకు కలిగిందని అన్నారు. పంతం కొండలరావు మాట్లాడుతూ సీతంపేట గ్రంథాలయంలో ఎంతోమంది చదువుకుని గొప్పవారయ్యారన్నారు. చిన్నజీయ స్వామి వారు కూడా ఇక్కడే చదువుకున్నారని గుర్తు చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. గ్రంథాలయ అధికారి డి వెంకటరమణ మాట్లాడుతూ 20వ తారీఖు వరకు జరిగే వివిధ కార్యక్రమాలను, పోటీలను జయప్రదం చేయాలన్నారు. టౌన్ హైస్కూల్ విద్యార్థులు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ స్కూల్ విద్యార్థులు, టీడీపీ వార్డు ప్రెసిడెంట్ చౌదరి, పిచ్చుక రాంబాబు, కృష్ణశర్మ, సుబ్బారెడ్డి, కాంపిటేటివ్ విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు, పాఠకులకు మిఠాయిలు పంచిపెట్టి జనగణమన జాతీయ గీతం పాడి సభను ముగించారు. ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వారి తల్లిగారి పైన వెనక ఆవిడ ఎన్నించారు. అంతేకాకుండా ఈ టౌన్లో ఉన్న 5 గ్రంథాలయాన్ని కూడా మన సంస్థకి తాత ముఖ్యకారు గణపరావు గారు అసలు గ్రంథాలయాలు అంటే గౌరవంగా ఒకటే అనుకునేవారు. మిగతా 5 గ్రంథాలయాలు కూడా గణపరావు పేరు మీద మన అందరికీ సమకూరాయి. వారిని అన్నప్పుడు కూడా మనం గుర్తించుకోవాలని కోరుకుంటూ బుద్ధికి రవికి వినపండి. మీకు ఒక లెటర్ ఇచ్చాడు. గ్రంథాలయ పుస్తకాల కార్యక్రమం చుట్టూ పెయింటింగ్ కోసం ఏర్పాటు చేసినది. అది గణపరావు ద్వారా అడిగి మీకు ఇచ్చారండి. మనం బుక్స్ కొనుక్కుంటాం. నాకు కూడా పర్సనల్ లైబ్రరీ ఉంది. కానీ మా ఇంట్లో ఉన్నటువంటి లైబ్రరీలో చాలా మితంగా ఉంటాయి బుక్స్. కానీ ఇట్లాంటి పబ్లిక్ లైబ్రరీలో చాలా ఎక్కువ ఉంటాయి. అంటే వందలు కాదు, వేల కొద్ది బుక్స్ ఉంటాయి. నాకు ఒక బుక్ వేరే చోట ఎక్కడా దొరకకపోతే లైబ్రరీలో వచ్చి అడిగితే అది దొరికింది. అది నేను తీసుకుని చాలా పెద్ద బుక్. కార్పొరేటర్గా ఎంతో సేవలు అందించినటువంటి వ్యక్తి. కార్పొరేటర్గానే కాదు, రాజకీయంగా కాదు, కొద్దిసేపు రాజకీయంగా ఉంటాడు, అన్ని పార్టీలతో కూడా ఉంటాడు. అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు పంతం చారిటబుల్ ట్రస్ట్ పేరు చేస్తూ మరి ఎంతోమంది పిల్లలను చదివిస్తూ మరి అక్కడ స్కూల్ విషయంలో కానీ, ఇక్కడ గ్రంథాలయ విషయంలో కానీ తన సొంత డబ్బులతో నిర్మాణానికి కృషి చేసినటువంటి ఒక వీరిద్దరూ ఈ గ్రంథాలయం అభివృద్ధి అవడానికి, అలాగే సీతంపేటలో ఈ గ్రంథాలయం యొక్క ఈ తేజస్సు విరాజిల్లడానికి కారణం. అలాగే మా సత్యనారాయణ గారు ఇక్కడ చేసి తర్వాత మాకు సెక్రటరీగా చేసి తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సెక్రటరీగా చేసి రిటైర్ అయ్యారు. వారు నిత్యం ఆయన యొక్క అనుభవ రీడర్స్ మరియు విద్యార్థులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బట్ నేను రామచంద్రపురం గ్రేడ్ 1 లైబ్రరీ నుండి మన ట్రాన్స్ఫర్ విషయంలో ఇక్కడికి పద్మశ్రేణి గ్రంథాలయ అధికారిగా ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఉన్నాను. మేము 2010లోని ఈ ఉద్యోగంలో జాయిన్ అవుతున్నప్పుడు నేను ఎంఎస్సీ బీఈడీ చేసి ఫస్ట్ టీచర్గా పనిచేసి తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆహ్లాదంగా ఉండడానికి మరి పాడినటువంటి ఫ్యామిలీకి మరి ఈ సభాముఖంగా అభినందనలు తెలియజేస్తూ ఇంకా బాగా రాబోయే రోజుల్లో మంచి జాయిన్గా మారాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అధ్యక్షులు ప్రజా కళాకారుడు ప్రసాదుల గురుమూర్తి 8వ వర్ధంతి సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవనంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. సీనియర్ సిటిజన్స్ ప్రజా సంక్షేమ వేదిక మరియు ప్రజా నాట్య మండలి ఆధ్వర్యంలో కీర్తిశేషులు సీనియర్ సిటిజన్స్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రజా కళాకారుడు ప్రసాదుల గురుమూర్తి 8వ వర్ధంతి ఆర్యాపురం డాక్టర్ ఏబీ నాగేశ్వర పార్కులో ఉన్న సీనియర్ సిటిజన్స్ డే కేర్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ కుమార్ జైన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు ఇచ్చేశారు. అరుణ్ కుమార్ మాట్లాడుతూ గురుమూర్తి నిబద్ధత కలిగిన వ్యక్తిగా, క్రమశిక్షణ కలిగిన కళాకారుడిగా పనిచేశారని అన్నారు. నన్ను కూడా ఒకసారి స్వాతంత్ర్యంలో శంఖారావు నాటకంలో నెహ్రూ వేషం వేయించారని వివరించారు. ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి మతతత్వవాదులకు వ్యతిరేకంగా మత సామరస్యాన్ని కాపాడడం కొరకు ప్రజా నాట్య మండలి కళాకారులు కళారూపాలు తయారు చేసి ప్రజల మధ్యకు తీసుకుని వెళ్లగల సంస్థ ప్రజా నాట్య మండలి అని కొనియాడారు. ప్రముఖ రంగస్థల నటుడు సిఏ సత్యనారాయణ మాట్లాడుతూ గురుమూర్తి పేరు మీద ఇస్తున్న అవార్డుని ఉమామహేశ్వరికి ఇవ్వడం చాలా సంతోషం కలిగిందన్నారు.
బొడ్డు బుల్లబ్బాయి మాట్లాడుతూ మేమంతా గురుమూర్తిని చూసి స్ఫూర్తి పొందామన్నారు. గురుమూర్తి నాటికల్లో పద్మవ్యూహం, యవ్వనిచే జనించి నాటికలు చాలా ప్రాచుర్యం పొందాయని వివరించారు. పద్మవ్యూహం నాటికను ఎన్నోసార్లు పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అవార్డులు అందుకున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కె సంజీవరావు, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు సూర్య సంపాదకులు సూర్యకృష్ణ కుమార్, రిటైర్డ్ లెక్చరర్ రమణయ్య, రేలంగి బాబ్జీ, నల్లా రామారావు, ఎం పార్వతి మాట్లాడారు. గురుమూర్తి స్మారక అవార్డును బి ఉమామహేశ్వర్కి ప్రదానం చేశారు. కాశాని శంకర్రావు, బండి నరేంద్రబాబు, రేలంగి సూర్యభాస్కర్రావు, జట్లు సంఘ అధ్యక్ష కార్యదర్శులు రాంబాబు, సప్పారమణ, భూషణబాబు, వంగలపూడి కొండలరావు, జామశెట్టి అప్పాజీ, మారిశెట్టి సత్యనారాయణ, నాగమణి, బండారు కుట్టి, వజీరుద్దీన్, టేకి రామరాజు, గురుమూర్తి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సమావేశానికి ముందు జిల్లా ప్రజానాట్య మండలి కళాకారులు వివి శామ్యూల్, ప్రేమానందం, బండి నరేంద్రబాబు, రామరాజు, ఉమామహేశ్వరి అభ్యుదయ దేశభక్తి గేయాలు ఆలపించారు. ఈ సమావేశంలో ఇటీవల మరణించిన అందేశ్రీకి సంతాపం తెలియజేస్తూ మౌనం వహించారు. వేదిక కార్యదర్శి మహంతి లక్ష్మణరావు మాట్లాడుతూ గురుమూర్తి జీవిత విశేషాలను తెలిపారు. గొంతగోర అప్పారావు వందన సమర్పణతో సమావేశం ముగిసింది. గెటప్లో ఎలా ఉండాలో చూసుకోవడానికి, తర్వాత డ్రామా రోజులు మాత్రం ఖచ్చితంగా రావాలి. ఈ 2 గ్యారంటీలు ఇస్తే చాలా నాకు మీ ఎరువులతో చాలామంది మన తెలిసిన వాళ్ళందరూ చూశాను. మీకు గెటప్ వేస్తే మీరు ఎరువులు అవుతారు. నేను ఎప్పుడూ వేసుకోలేదు, నేను ఎవరు గెటప్ లేదు, నాకు నమ్మకం ఉంది అని ఒకరోజు చివరికి నేను డ్రామాకి ముందే నేను ఎరువు గెటప్ వేసుకుని రిహార్సల్ ఎలా ఉంటాడో చూసే అవకాశం కూడా ఇవ్వాలి. కుదరలేదు. యాక్టివ్గా ఉండేవాళ్ళం పాలిటిక్స్లో. అప్పుడప్పుడే తెలుగుదేశం పార్టీ వచ్చి ఆడాదంతా ఇది చాలా గొడవ రోజు ఏదో ఉద్యమమో ఏదో ఉపయోగింపో ఏదో ఉంటుంది. చాలా ఉన్నత స్థితిలో ఉన్నది. ఇక హరి మేము రోజు 2 గంటలు కూర్చొనే మాట్లాడతాం. డైలీ 12 నుంచి 2 గంటలు ధర్మంశాలలో పైన గారు కుమార్ గారు ఆఫీసు అక్కడే కూర్చొని అది అతను ఏ ఎలక్షన్ జరిగినా తను ఉండే పార్టీలో వ్యూహరచనలో గురంధరుడు అని బయటికి కనబడి తెరమీదికి రాదు, కానీ మొత్తం రంగాన్ని జరుగుతాయి. ఈ రకంగా ఎవరైతే నిస్వార్థంగా రాజమండ్రి గౌతమ్ ఘాట్ శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రంలో పడిపూజ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. స్థానిక గౌతమ్ ఘాట్లో శ్రీ ధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం ఉత్తర శబరి అయ్యప్ప స్వామి వారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మిత్రమండలి ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ తండ్రి నందకృష్ణన్ నంబూద్రి పర్యవేక్షణలో అయ్యప్ప పడిపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు సతీమణి జక్కంపూడి విజయలక్ష్మి, తనయుడు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ట్రస్టీలు పొలసానపల్లి హనుమంతరావు తదితరులు స్వామిని దర్శించుకున్నారు. గురుస్వాములు చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, షోలే స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పిచ్చుకు సత్యనారాయణ భజన బృందం భక్తి గీతాలు ఆలపించారు.
రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేశారు. బాలల దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా ఆధ్వర్యంలో ఎన్ కృష్ణ సింధూరి చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ డాక్టర్ జి తరుణ్, కోశాధికారి డాక్టర్ జి మహాలక్ష్మి, సభ్యులు ఎం పద్మావతి, బళ్ళా శ్రీనివాసరావు, బోను రామకృష్ణ, జిల్లా సమన్వయకర్త రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి లాలా చెరువు సౌజన్య మనోవికాస్ కేంద్రంలో బాలల దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో గల గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌజన్య మనోవికాస్ నందు బాలల దినోత్సవం సందర్భంగా శ్రీ సాయి సమైఖ్య, మంజు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్, నేతాజీ నగర్, రాజమహేంద్రవరం వారు సమస్త పిల్లల కోసం 35,000 రూపాయల విలువ గల కిరాణా సామాగ్రి, రైస్ బస్తాలు, ఫ్రూట్స్ అందజేసి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్ కె శంకర్రావు, శ్రీ సాయి సమీక్ష సభ్యులు మంజు, సౌజన్య మనోవికాస్ సంస్థ సిబ్బంది గౌరీ, కుమారి తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి దువ్వూరి రామకృష్ణారావు సభా మండపంలో అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. రాజమహేంద్రవరం దువ్వూరి రామకృష్ణారావు సభా మండపం శ్రీ దండపాని గురుస్వామి ఆశీస్సులతో రామశేషగిరి గురుస్వామి శిష్య బృందం ఆధ్వర్యంలో అయ్యప్ప పడిపూజ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భవానీలు, శివస్వాములు పాల్గొన్నారు. మాయాజాల నాగేశ్వర బృందంచే భజన కార్యక్రమం జరిగింది. విచ్చేసిన ముఖ్య అతిథులను పురోహితులు, మిత్ర బృందం ఘనంగా సత్కరించారు. సుమారుగా 300 మంది స్వాములు భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురోహితుల మిత్ర బృందం మాట్లాడుతూ రామశేషగిరి శిష్య బృందం ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజమండ్రి మెయిన్ రోడ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పాత కూరగాయల మార్కెట్ వద్ద భారత మాజీ ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి. స్థానిక మెయిన్ రోడ్ 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా పాత కూరగాయల మార్కెట్ వద్ద నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లోథర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
బాలేపల్లి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి పథంలో నడిపించడానికి పంచవర్ష ప్రణాళికలు, పెద్ద డ్యాముల నిర్మాణం చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. మంచి పరిపాలనా దక్షుడిగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించిన అటువంటి నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. పంచవర్ష ప్రణాళికలు అమలు చేసి దేశాన్ని అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిచేలా కృషి చేసిన మహనీయుడు నెహ్రూ అన్నారు. టీకే మాట్లాడుతూ ప్రధాని మోదీ పదే పదే నెహ్రూపై విమర్శలు చేస్తున్నారని, నెహ్రూ దేశానికి చేసిన అభివృద్ధి నేటికి కూడా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుందన్నారు. పంచవర్ష ప్రణాళికలు, భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం చేసి రైతులు పంటలు పండించి దేశానికి ఆహారం అందించేలా చేసిన ఘనత నెహ్రూకే దక్కుతుందన్నారు. అటువంటి మహానాయకుడిపై మోదీ విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. నెహ్రూ మార్క్ పాలన చేయలేక దేశాన్ని అప్పులపాలు చేసిన మోదీ దేశాన్ని ముందుకు నడిపించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇంకా కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి బెజవాడ రంగారావు, ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ మాట్లాడుతూ నెహ్రూ దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. అనంతరం బాలలకు పుస్తకాలు, పెన్నులు, స్వీట్స్ పంపిణీ చేశారు. ప్రచార కమిటీ అధ్యక్షులు డాక్టర్ వడియార్, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దేవత సుధాకర్, అధికార ప్రతినిధి అడుసుమిల్లి రమేష్, మజిలీపట్నం జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, సిటీ కాంగ్రెస్ సెక్రటరీ పట్నాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెవీ ఇండస్ట్రీస్ బిలాయ్, దుర్గాపూర్, రూర్కెలా వంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ స్థాపించాడు. అలాగే లార్జ్ స్కేల్ ప్రాజెక్ట్స్ బాక్రానంగల్, ఏరాకుడ్ ప్రాజెక్టు, నాగార్జున సాగర్ అటువంటి ప్రాజెక్టులు స్థాపించాడు ఆయన. ఇవాళ ఐఐటీలు ప్రపంచంలోనే పేరుగన్నటువంటి విద్యా సంస్థలు ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆయన హయాంలో ఆయనే స్టార్ట్ చేశాడు. ఆయన పంచవర్ష ప్రణాళికల ద్వారా అనేక ఆనకట్లు కట్టించి నీటిపారుదలను కల్పించి దేశంలో వ్యవసాయాన్ని పెంచి నీళ్ళు విప్లవం తీసుకొచ్చి పాల ఉత్పత్తులను పెంచి అలాగే పరిశ్రమలను స్థాపించి ఇవాళ చాలామంది నాయకులు చెప్పే ఈ అభివృద్ధిని ఆ రోజు బాటలో వేసిన మహా వ్యక్తి మహనీయుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. సోదరులు జిల్లా సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు మురళి గారికి, కిషన్ రెడ్డి గారికి, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అవ్వకముందు 30 కోట్ల మంది భారతదేశంలో జనాభా ఉండేవారు. ఆకలి సావులుండి ఈయన ప్రధానమంత్రి అయ్యాక దేశం అంతా కూడా డ్యాములు కట్టి మన దేశ పంట ఇతర దేశాలకు వెళ్ళేలా చేసిన మహనీయుడు. రాజమండ్రిలో పలుచోట్ల ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రూరల్ రాయుడుపాకల గ్రామం చాగల్నాడు తిరుమల క్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి, శ్రీ గోదా ఆండాల్ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం వద్ద ఆలయ ధర్మకర్తలు బుద్దాల సూర్యనారాయణ, సత్యవతి దంపతుల కుమారులు, బుద్దాల డెవలపర్స్ అధినేతలు బుద్దాల వెంకన్నబాబు, లక్ష్మీదేవి దంపతులు, బుద్దాల అమ్మిరాజు, సూర్యదేవర కుమారి దంపతుల ఆధ్వర్యంలో 9వ వార్షిక కార్తీక మాస నిత్య అన్న సమారాధన 23వ రోజు పాలచల్ల వాస్తవ్యులు తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గంగిశెట్టి సోమేశ్వరరావు, గంగా భవాని దంపతులు వారి కుటుంబ సభ్యుల సహకారంతో 24వ రోజు శ్రీ స్వామివారి ఆలయంలో గోవిందుల ఆధ్వర్యంలో స్వాములకు, భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ధర్మకర్తలు దాతలను సాల్వతో సత్కరించి స్వామివారి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, రాయుడుపాకల చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని తమ సేవలు అందించారు. శేషేసిన సమాప్తం. నమస్కారం.